పాపం వీళ్ళందరూ నాకు నిజంగానే పిచ్చి పట్టిందనుకుంటున్నారు. వీళ్ళని చంపేసి కృష్ణని తీసుకువెళ్దాం. ఏమైంది? బామ్మగారు దాన్ని బయటికి తీసుకెళ్ళండి. నడు. అయితే ఇప్పుడేంది? ఏమంటా చెప్పు. చెప్పడానికి ఏమీ లేదు. శనిలా ఇంటిని పట్టుకొని గబ్బిలంలా ఏలాడకుండా ఎలాని ఇక్కడి నుంచి. ఇక్కడ నువ్వు ఇల్లు గూలో చేస్తుంటే అక్కడ నీ అక్క కూతురు నా మనవరాలు కాపురంలో నిప్పులు పోస్తోంది. అబ్బో, నా కూతురు కాపురం కాలి బూడిదయ్యాకే నీ మనవరాలకి పెళ్ళైందని గుర్తుపెట్టుకో. ఎవడు తీసిన గోతులో ఆళ్లే పడతారే. అందుకే మీ గోతులో మీరే పడ్డారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని కృష్ణ రామ అంటూ ఇక్కడి నుంచి ఎలానే. గౌతమి కృష్ణల ఆనందాన్ని పాడు చేయకండి. ఏమమ్మో, ఎవరు పాడు చేసినారు? మేమైనా అడ్డొచ్చినామా ఏంది? మీ వల్లే కదే 2 సార్లు శోభనం వాయిదా పడింది. ఓహో, అదే నీ ఏడుపు. అయినా వాళ్ళు పిల్లలు వద్దనుకుంటున్నారుగా, ఇంకెందుకు శోభనం? పిల్లలు వద్దనుకోవడానికి శోభనానికి సంబంధం ఏమిటి? పిల్లలు వద్దనుకోవడం రుద్ర కోసం వాళ్ళు చేసిన త్యాగం. శోభనం అనేది వాడు వ్యక్తిగత ఆనందం. పిల్లలు పుట్టకూడదని మూడు పిల్లలు జీవితాంతం కాపురం చేయకుండా ఉంటారా ఏంటి? ఒకవేళ కలిసినా పిల్లలు పుట్టకుండా ఉండే ఏర్పాట్లు చాలా ఉన్నాయి. వంకర బుద్ధులు మాని తిన్నగా ఆలోచించు. అప్పుడే మీ బతుకులు బాగుపడతాయి. మమ్మల్ని బాగు చేసే బాధ్యత నీ భుజాన్ని వేసుకోవాల్సిన పనేం లేదు గాని ఎవరెలా చూస్తే మాకెందుకు. ఇదిగా టీవీ ఆన్ చేయి, ప్రోగ్రామ్ చూడాలి. టీవీ లేదు, ఏమీ లేదు. అంత ఖాళీగా ఉంటే వెళ్ళి నీ పిచ్చి కూతుర్ని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దని చెప్పు. టీవీ ఆన్ చేస్తుండవా లేదా? చెయ్యను. ఏం చేస్తావు? నేనే ఆన్ చేసుకుంటాను. నాకు చేత కదా ఏంది? చంపేస్తా. దీనికి ఇలా కాదు, ఉన్నది పని చెప్తాను. హిడింబిని, నీ పని చెప్తాను. చెప్తా చెప్తా. నీ పని ఇలా కాదు. తిప్పు, ఇంకా తిప్పు. ఇప్పుడు ఎలా చూస్తాను. ముసలి పీనిగే ఏదో చేస్తుంటది. ఇప్పుడు ఎలా టీవీ చూస్తావే? చూడు చూడు. ఫీజు పీకినావేంది? మర్యాదగా పోయి పెట్టు. నీ జేజం వచ్చినా పెట్టను. నీకు నేనే ఎక్కువ, మళ్ళీ మా అమ్మ వాళ్ళమ్మ ఎందుకులే. ఇలా ఇవ్వనే ఇవ్వమంటే ఇవ్వనే. ఆపండి.
కొట్టుకుంటున్నారు ఎందుకు? బయటికి వెళ్ళి బజార్లో కొట్టుకోండి, అందరూ చూస్తారు. అది కాదు విజయ్ బాబు, ఈ ముసల్ది ఇంకేం మాట్లాడద్దు. మీరుంది ఈశ్వర్ గారింట్లో, సంతలోనో సారాయి దుకాణంలో కాదు. ఒంటి మీదకి వయసు వస్తే సరిపోదు, బుర్రలోకి బుద్ధి కూడా రావాలి. దయచేసి మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఈ ఇంటి పరువు తీకండి, మీకు దండం పెడతాను. విజయ్, ఏం ఆలోచిస్తున్నారు? ప్రతిరోజు ఇంట్లో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నాకు బాధగాను భయంగాను ఉంది కృష్ణ. ఆడవాళ్ళ గొడవలు మరీ శృతిమించుతున్నాయి. ఇషిగా పిచ్చి ప్రవర్తన రోజు రోజుకి హద్దు దాటుతుంది. ఎప్పుడేం జరుగుతుందోనని రోజు టెన్షన్గా ఉంటుంది. దీనంతటికీ కారణం ఇషికా వాళ్ళ పిన్నే. అవును కృష్ణ, నేను గట్టిగా చెప్పలేకపోతున్నాను. కానీ ఆ ఇద్దరు వాళ్ళ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. శుభకార్యాలు చెడిపోతున్నాయి. ఎవరో ఒకరికి ఏదో అనర్థం జరుగుతుంది. ఆనందం, సంతోషం ఏమీ లేవు. తప్పుగా అనుకోవద్దు. వాళ్ళు కావాలని చేస్తున్నారో లేక యాదృచ్ఛికంగా జరుగుతుందో తెలియదు, కానీ ఈ ఇంటి పరువు పోయేలా ఉంది కృష్ణ. వాళ్ళని ఎలాగోలాగా ఇంట్లోంచి పంపించేయాలి కృష్ణ. నేను అదే అనుకుంటున్నాను విజయ్, కానీ గౌతమి వినట్లేదు. ఇంత జరిగినా ఇషికనే సపోర్ట్ చేస్తోంది. ఇషిక పరిస్థితికి జాలి పడుతోంది. దాన్నేమో వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. వదిన మంచిది కృష్ణ, అమాయకురాలు కూడా. ఆ ఇద్దరి వల్ల తనకు జరుగుతున్న అన్యాయం తను తెలుసుకోలేకపోతుంది. ఈ విషయమే నేను తనకి చెప్పాను, కానీ పట్టించుకోవట్లేదు. ఇక మనం బలవంతంగా వాళ్ళని తరిమేయటం ఒక్కటే దారి. వద్దు కృష్ణ, బలవంతంగా వద్దు. వదిన బాధపడుతుంది. ఎలాగోలాగా వాళ్ళంతట వాళ్లే వెళ్ళేలా చేయాలి. వాళ్లుగా ఈ ఇంట్లోంచి వెళ్లరు విజయ్. ఎందుకు వెళ్ళరు? వాళ్ళు అడిగింది వారం రోజులేగా. 2 రోజుల్లో ఆ గడువు పూర్తవుతుంది. అప్పుడు పంచాయతీ పెట్టి పంపించేద్దాం. ఈ విషయంలో నీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా కృష్ణ? చచా, ఇదంతా నా వల్లే కదా అని బాధగా ఉంది. కాదు కృష్ణ, దేవుడి గుడికి మంచివాళ్లు వస్తారు, చెడ్డవాళ్లు వస్తారు. దేవుడు మంచివాళ్ల కోరికలు నెరవేర్చి చెడ్డవాళ్లను దూరంగా ఉంచుతాడు. నీకు మంచివాళ్ళెవరో, ఎవరిని దూరంగా ఉంచాలో బాగా తెలుసని నాకు తెలుసు, కానీ వదినకే తెలీదు. అయినా వదిన వీటి గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకుంటే మంచిది. ఎక్కడా? మనం చెప్పినంత వరకే రెస్ట్. ఆ తర్వాత తన పని తనదే. ఏం పని చేస్తుంది? రేపు కార్తీక పౌర్ణమి కదా, స్పెషల్ పూజలు ఏవో చేయాలట. ఆ హడావిడిలో ఉంది. కాస్త మీరేనే చెప్పండి విజయ్. ఈ విషయంలో నేను కాదు కదా, ఆఖరికి ఆ కార్తీకేశ్వరుడు చెప్పినా వినదు. మన ఇంట్లో కార్తీక పౌర్ణమి పూజ జరిగి తీరాల్సిందే. లక్ష్మి, 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 లక్ష్మి. ఏంటమ్మా, కాఫీ కావాలా? పూజ చేయండి, ఏమి ముట్టదని తెలుసు కదా. పూజ గదులు అన్ని రెడీ చేసావా? చేశానమ్మా. సరే. స్వామి, కార్తీక మాసం మీకు ఎంతో శ్రేష్టమైందంట. ఈ మాసంలో చేసే పూజలు మీకెంతో ఇష్టమని
మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఈ పరమ పవిత్ర మాసంలో నా కుటుంబం కోసం మీకు ఈ పూజలు చేస్తున్నాను. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత ఓ ఒడ్డుకు చేరింది మా కుటుంబం. మమ్మల్ని చల్లగా చూసే బాధ్యత నీదే తండ్రి. నీ దీవెన్ల కోసం ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటున్నాను. ఆ కార్తీక దీపంలా నా కుటుంబాన్ని వెన్నెల వెలుగులతో నింపండి స్వామి. మమ్మల్ని ఆశీర్వదించండి. ఇంకా నిద్రపోతున్నారా? ఏవండి, లేవండి. ఈయనకి రోజు రోజుకి బద్ధకం పెరిగిపోతోంది. తెల్లారిందండి, లేవండి. కొక్కరుకో. గుడ్ మార్నింగ్. ఆ, మీ ట్రిక్కులు నా దగ్గర కాదు. చెవిలో నోరు పెట్టి నిద్ర లేపకపోతే చెంపల మీదో పెదాల మీదో ముద్దు పెట్టి ముద్దుగా లేపొచ్చు కదా. ఆశ దోశ. ఇలారా? నేను రాను. అయితే నేనే వస్తాను. దూరం దూరం. మడి. ఏ? ఎందుకు? ఈ రోజు కార్తీక పౌర్ణమి. పొద్దున్నే స్నానం చేసి పూజ కూడా పూర్తి చేశాను. ఓ, అందుకేనా నింగిలోని జాబిలి నేల మీద తిరుగుతోంది. మరి ఈ పౌర్ణమి వెలుగులన్నీ అడవి కాచిన వెన్నెల కాకుండా కృష్ణార్పితం చేసుకోవచ్చుగా. కవిత్వం చెప్పింది చాలు. నేను జాబిలినో కాదో తెలీదు కానీ మీరు మాత్రం రోజు సూర్యుడికి దొరికిపోతున్నారు. సూర్యుడికి దొరికిపోవడం ఏంటి? మరి ఎప్పుడు సూర్యుడు ఉదయించక ముందే లేచేవారు. ఇప్పుడు బారెడు పొద్దెక్కినా నేను లేపితే గాని మీరు లేవట్లేదు. అప్పుడంటే బ్రహ్మచారినమ్మా. ఇప్పుడు పెళ్ళైంది కదా. కొత్తగా పెళ్ళైన ప్రతి మగాడికి ఓ ఫ్యాంటసీ ఉంటుంది. పొద్దున్నే వేడి వేడి కాఫీతో భార్య వచ్చి నిద్రలేపాలని, కళ్ళు తెరిచి ముందుగా భార్య మొహం చూడాలని, ఆ పక్క మీదే ఎంగిలి ముద్దుతో ఆ రోజుని మొదలు పెట్టాలని. ఇంకా ఏయ్, చాలు చాలు చాలు, వెళ్ళండి. ముందు స్నానం చేసి కిందకి రండి, టిఫిన్ పెడతాను. గౌతమి, నేను రెడీ. వస్తున్నానండి. తొందరగా. వస్తున్నాను. ఏంటి ఇవాళ స్పెషల్స్? వావ్, పెసరట్టు ఉప్మా. వావ్. ఇప్పుడే వస్తాను. రా, నువ్వు కూడా కూర్చో. ఈ రోజు నేను తినను. ఏ? కార్తీక పౌర్ణమి కదా, ఉపవాసం ఉంటున్నానండి. ఎందుకో? మీరు బాగుండాలని. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి కార్తీక చంద్రుణ్ణి చూస్తూ గుడి కోనేట్లో కార్తీక దీపం వదిలి ఇంటికొచ్చి మీ చెత్త తింటాను.
ఇలా చేస్తే మంచిదని నానమ్మ చెప్పింది. శివుడు వరమిస్తాడట. మీరు తినండి. అదేంటి, టిఫిన్ చేయరా? లేదు, నేను కూడా ఉపవాసం ఉంటాను. మీరెందుకు ఉపవాసం? నువ్వెందుకో నేను అందుకే. నేను బావుండాలని, నా క్షేమం కోసం నువ్వు ఉపవాసం ఉంటున్నావు కదా, అలాగే నువ్వు బావుండాలని నీ క్షేమం కోసం నేను ఉపవాసం ఉంటాను. రాత్రి నీ చేత్తో దీక్ష విరమించి అన్నం తింటాను. హలో శ్రీవారు, కార్తీక పౌర్ణమి అంటే లేడీస్ స్పెషల్. మీ మగవాళ్ళు ఉపవాసం ఉండకూడదు. ఏ, ఆ శివుడు ఆడవాళ్ళకి మాత్రమే వరమిస్తాడా, మగవాళ్ళకి ఇవ్వడా? అది కాదండి. ఆ పరమేశ్వరుడికి అలాంటి పక్షపాతం లేదని నాకు తెలుసు. అమ్మవారికి అర్ధభాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు మనిద్దరికీ వరమిస్తాడు. ఆల్రెడీ ఆ దేవుడు నాకెప్పుడో వరమిచ్చేశాడు, నీలాంటి గొప్ప భార్యనిచ్చి. అయినా నీకు మంచి జరగాలని కోరుకోవడంలో తప్పులేదుగా. ఆ శివుడు తన సగభాగమే పార్వతికిచ్చాడు. మీరు మీ మొత్తం వ్యక్తిత్వాన్నే నాకిస్తున్నారు. నేనివ్వటం కాదు గౌతమి, ఇదే నిజం. నేనంటూ వేరుగా లేను. నువ్వైనా నేనైనా ఉన్నది మాత్రం ఒకరే. రావే, నువ్వు కూడా తిను. నేను తినను. పొద్దున్నే పళ్ళు పచ్చికూరగాయలు తింటే ఆరోగ్యం మంచిది. నేను ఏమి తిన్ను, ఈ రోజు ఉపవాసం ఉంటాను. ఏ, రాత్రి తినది అరగలేదా? కడుపులో గడబడిగా ఉందా ఏంది? ఎప్పుడు తిండికోలేనా నీకు? ఆ గౌతమి ఉపవాసం ఉంటుంది. ఉంటే నేను ఉంటాను. అది కడుపు మార్చుకుంటే నువ్వెందుకే మార్చుకోవడం? కొంపతీసి దానికి అభిమానం అయిపోయావేంది? అభిమానం లేదు, ఆకుర కట్టలేదు. అది కృష్ణ కోసం ఉపవాసం చేస్తుంది, అందుకే నేను కూడా చేస్తాను. ఉపవాసం అంటే మామూలు కదే. రోజంతా తినకుండా ఏమీ తాకుండా నువ్వు ఉండలేవే తల్లి. నువ్వు ఉండలేవేమో, నేను ఉండగలను. నా మాట వినవే. ఉపవాసం ఉంటే నీరసం వస్తుంది కాదు, పుణ్యం వస్తుంది. పుణ్యాలు పూజలు పేదదానికే. నీకే దేవుడి సాయం అవసరం లేదు, ఈ పిన్ని చాలు. నువ్వు చాలవు. కృష్ణతో తాళి కట్టించుకున్నా అదే ఇంత చేస్తుంటే వాడితో తాళి తెంపించుకున్నదాన్ని
నేనెంత చెయ్యాలి? పంతానికి పోయి ఆరోగ్యం పాడు చేసుకోకమ్మా, నా మాట విను. ఒక్కరోజు తినకపోతే ఏమి చావను. కృష్ణ నాకు దక్కకపోతే నేను బతికినా చచ్చినా ఒక్కటే. ఏదైనా బతికి సాధించాలి, తిని సాధించాలి. ఈ రోజు తినకుండా ఉపవాసం ఉండి నేను కృష్ణని సాధిస్తాను. ఆ గౌతమికి వరమిచ్చే శివుడు నాకెందుకివ్వడో చూస్తాను. పంతం పడితే నేను ఆ పార్వతీదేవితో సమానం. తపస్సు చేసి ఆ పార్వతీదేవి శివుణ్ణి సంపాదించుకున్నట్టు నేను కృష్ణని సంపాదించుకుంటాను. ఏమిటో చెప్తే వినో గదే. నీకు మీ అమ్మ మునితనం పట్టుదల నీకు వచ్చింది. అలాగే ఉపవాసం ఉంది గాని ఇదిగో ఈ 2 పళ్ళు తిను, ఆ తర్వాత ఉపవాసం ఉంది గాని. అలవాటు లేని పని కదే, ఆకలి కాస్తనే తగ్గుతుంది కదా. ఏ నేను తినమన్నది 2 పళ్ళేనే. అన్నీ తింటే ఉపవాసం అనరు, భుక్త ఆయాసం వస్తుంది. ఇవి తీసుకున్నది నేను తింటానికి కాదు, నువ్వు తినకుండా ఉండటానికి.